గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్లయితే వాటర్ గ్రిడ్కి సంబంధించి టెండర్లకు ఖరారు చేసిన రంగం సిద్ధమైంది. 34,568 కోట్ల సంబంధించి 26 ప్యాకేజీలకి టెండర్ పిలవడానికి గవర్నమెంట్ ప్లాన్ రెడీ చేసింది. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. తర్వాత గవర్నర్ నరసింహన్ ఖమ్మం జిల్లాలోని మోతేఘాట్లో పుష్కర స్నానం చేశారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ఇతర వార్తలు చూసినట్టయితే ఏపీ క్యాపిటల్కి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. సింగపూర్ మినిస్టర్ నిన్న రాజమండ్రిలో అక్కడ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య వార్ నడుస్తున్నది. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మహబూబ్నగర్ జిల్లా వెళ్ళారు. అక్కడ పాలమూరు ఎత్తిపోతల పథకం ఇతర పథకాలకు సంబంధించి కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికల్లో హైలైట్ అయ్యాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు, బీజేపీ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, ఇంకా సేపట్లో టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే చర్చలో పాల్గొంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ సంబంధించి ఇప్పుడు మహబూబ్నగర్ హాట్ టాపిక్, మహబూబ్నగర్ ప్రాజెక్టులు హాట్ టాపిక్గా ఉన్నాయి. అందుకే ఈరోజు మొత్తం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు. రవి గారు ఫస్ట్. రవి గారు, పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి 4 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కావచ్చు, ఈ మహబూబ్నగర్ మీద బాగా సీరియస్ చర్చ జరుగుతుంది అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య. మీరు కూడా 24, 25 తేదీలో ప్రాజెక్ట్ యాత్ర పెట్టారు కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, టీడీపీ అడ్డుకుంటుంది, కాంగ్రెస్ కూడా సైలెంట్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నా కూడా అధికార పార్టీ అంటుంది. మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం అవసరం లేదా? పాలమూరు ఎత్తిపోతల పథకానికి మేము స్వాగతిస్తున్నామని చెప్పాం. కాకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకం నిధులు అలొకేషన్ చేయండి అని చెప్తున్నాం. 35,000 అంటే కనీసం 8,500 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి విడుదల చేయాలి. 100 కోట్లు 200 కోట్లు కాదు, అది తీసుకొని చేయండి. దాంతోపాటు అది ఇప్పుడు మొదలయ్యి దాని తర్వాత దాని పర్మిషన్లు అవన్నీ తీసుకొని చేసేవరకు లేట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు కలవకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయల్ సాగర్ 4 లిఫ్ట్ ఇరిగేషన్లు పని జరుగుతున్నాయి. ఖాతాపు 75%, కొన్ని చోట్ల 8%, 80% పని అయిపోయి ఉన్నది. అటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టారు కాబట్టి, లేకపోతే టీడీపీ మొదలుపెట్టారు కాబట్టి వీటిని ఆఫ్ చేయాలని, ప్రాజెక్టులు ఆఫ్ చేస్తే నష్టపోయేది పాలమూరు రైతులే. అందువల్ల అక్కడ ప్రజలు కూడా మంచినీళ్ళకు కూడా ప్రాజెక్టు పనికి వస్తుంది. సాగునీరు, తాగునీరు కూడా ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు. అందువల్లనే 24వ తారీఖు 25వ తారీఖు ఆ ప్రాజెక్టులు ఆ సైట్ దగ్గరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం జిల్లా కాంగ్రెస్ పార్టీ అంతా పోయి అది చూసి దాని యొక్క ప్రాముఖ్యతని ప్రజలకి వివరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి నిధులు విడుదల చేసి వాటిని త్వరగా పూర్తి చేయాలని చెప్తున్నాం. నిన్నెవరో వాళ్ళు చెప్తున్నారు వీటికి ఎస్కలేషన్ ఉంది, ఆ డబ్బులంతా ఇచ్చేస్తే అది వేరే కాంట్రాక్టర్లో పోద్ది, అందుకని కొత్త దాన్ని చేస్తూ ఉంటే ఇది ఎట్లుందంటే 80%, 90% అయిందాన్ని పూర్తి చేస్తే 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఈ 35,000 కోట్లతో పూర్తి చేస్తే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేది 7 లక్షల ఎకరాలు. మరి ఏది పూర్తి చేస్తే ఏదవుతుంది? ఎంత డబ్బు? ఒక 10,000 కోట్లు పెడితే మొత్తం ఇవన్నీ పూర్తి అవుతాయి అనుకుంటాను. దీనికంటే తక్కువతోనే అటువంటి ప్రాజెక్టులను వెంటనే తీసుకొని చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని, ఆల్రెడీ చాలా వర్క్ అయిపోయింది కాబట్టి అయిపోతున్న దాన్ని పూర్తి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ. ఇది మేము వ్యతిరేకమైతే మేమే మొదలు పెట్టామని టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సర్వే చేయించడం కానీ దానికి ఫౌండేషన్ మేము ఎందుకు వేయలేదంటే అప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం అంతకు ముందే 7.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సర్వే చేయించి డిపిఆర్ ఏర్పాటు చేసాం. అయితే దాన్ని కూడా ఇంకో ఏరియాకి మార్చారు. మార్చిన దాని మీద కూడా మేము వ్యతిరేకం చెప్పడం లేదు. కానీ బడ్జెట్ అలొకేట్ చేసి చిత్తశుద్ధితో దాన్ని పూర్తి చేయాలని మాత్రమే మేము ప్రాజెక్టుల పైన, పాలమూరు ప్రాజెక్టుల పైన టీడీపీ తర్వాత టీఆర్ఎస్ మధ్య అధికార పార్టీ మధ్య బాగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. సో సీన్ లో మేము లేం కదా అని చెప్పి మీరు ఇప్పుడు వచ్చారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళకి మీరు స్టార్ట్ చేసి 4 ప్రాజెక్టులు గుర్తురాలి మీకు కూడా. మేము ఆ రోజే చెప్పాము, శంకుస్థాపన దానికి స్వాగతం పలుకుతూ దీన్ని వెంటనే వీటికి నిధులు విడుదల చేయాలని చెప్పాము. మేము ఊరుకున్నది లేదు. మేము ఊరుకుంటే ఇవన్నీ ఎంత దూరం 6,400 కోట్ల రూపాయలతో ఇప్పుడు దాకా ఎక్కడి దాకా వచ్చింది? దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. రైట్. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు. ఎన్ఎం గారు, మీరేమంటారు? పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపడం కోసం ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. అందులో భాగంగానే రోజుకో పార్టీ రోజుకో కామెంట్ ముందుకు వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల మీద ఈ రాష్ట్రం దృష్టి మరల్చడానికి మొట్టమొదటిగా అడుగు వేసింది మేము. బచావ్ తెలంగాణ అనే సంస్థ ఏర్పాటు చేసుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు మేము ఇంజనీర్స్ను తీసుకొని రాష్ట్రమంతా పర్యటన చేస్తున్న క్రమంలో ఈ ప్రభుత్వం అలసత్వం సంవత్సర కాలం పూర్తయింది, ఇంకా కూడా పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి సరిగా కేంద్రీకరించలేదు, ఇది ప్రజల్లోకి తీసుకుపోదామన్న భావనతో మేము
బయలుదేరడం జరిగింది. మొదలు మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు దగ్గర దీక్ష చేసినాం, తర్వాత నల్గొండ పోయినాం, SLBC లో లెవెల్ కెనాల్, నక్కలగండి ఇవన్నీ చూసినాం. ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్టు పోయినాం. ఆ తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చి సబ్ కమిటీ అని అధికారులతో వేశారు, సబ్ కమిటీ అని మంత్రులతో వేశారు. ఆ తర్వాత మళ్ళీ తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన చేస్తే విశేషమైన ప్రచారం మీడియా ద్వారా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చి బంధకాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మేము అన్ని పక్కన పెడతాం. ఈరోజు రాష్ట్రం దృష్టిని, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది పెండింగ్ ప్రాజెక్టులు. ఈరోజు మేము ఒకటే ముఖ్యంగా అంటా ఉన్నాం, మన దగ్గర ఇరిగేషన్ కేటాయించిన బడ్జెట్ ఎంత? 14-15కు 15-16కు కేవలం 11,000 కోట్ల రూపాయలు కేటాయించిన. ఆ 11,000 కోట్లలో 25% జీతభత్యాలకు పోయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసిన తర్వాత నిజంగా మనం ప్రాజెక్టులకు ఎంత కేటాయించుకుంటున్నాం? మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే పోయిన సంవత్సరము 258 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 173 కోట్ల రూపాయలు మాత్రమే. మరి 173 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వము వచ్చే 2-3 ఏళ్లలో సంవత్సరానికి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద వాళ్ళు చెప్పిన ప్రకారమే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మేము అనేది వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఒక కార్యక్రమం అనుకుంటే 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కూడా కావచ్చు. కానీ ఏది ప్రాధాన్యత క్రమం? అది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ చేస్తూనే ఇమ్మీడియట్గా జిల్లాలో మనకు రావాల్సిన 8 లక్షల ఎకరాలు 1000 కోట్ల రూపాయలు, దీని మీద విపరీతమైన దృష్టి రావాలి. టాప్ 1 ప్రయారిటీగా ఇది కావాలి. ఎందుకు అంటే ఈరోజు వర్షాలు లేవు. ఏమాత్రం కొద్దిగా కృష్ణాలో నీళ్ళు వస్తే మహబూబ్నగర్ జిల్లాకు అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే జూరాలో మొట్టమొదటిగా ప్రాజెక్ట్ ఉంది, అక్కడ నీళ్ళు ఆపుతాం. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి జాల్ నీళ్లు కూడా వచ్చి జూరాల్లో రిజర్వాయర్ నిండుతుంది. కాబట్టి అక్కడ మనం కనీసం ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే కరువు బారిన పడుతున్న మహబూబ్నగర్ జిల్లాకు ఉపశమనం కలుగుతుంది అన్న మా దీంతో అందరూ ఏకీభవిస్తున్నారు. కానీ కేటాయింపులు జరగట్లేదు. కాబట్టి నేను గవర్నమెంట్ కేటాయింపులు చేసి ఈ 6 నెలల్లో వచ్చే రబీ సీజన్లోనైనా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసి నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ కన్నా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తే జిల్లా ప్రజలు సంతోషిస్తారు. రైట్. పాలమూరు ప్రజల దారి తీసేందుకు, వలసపోతున్నటువంటి కార్మికులు ఆపేందుకు గవర్నమెంట్ పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. దానికి ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు. ఇక్కడ తెలంగాణ టీడీపీ నాయకులు మాట్లాడేది అనేది ప్రధానంగా టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. ఏపీ సీఎం అడ్డుకున్నటువంటి లేఖ ఉంది, లేఖ రాశారు అన్నది బయటపెట్టాలి. మీరు కూడా టీవీల్లో ఛానల్లో ఏపీ సీఎం అడ్డుకున్నాడు అన్నమాట. సిడబ్ల్యూసీకి చంద్రబాబు నాయుడు లెటర్ రాశారనేది ఒక్క లెటర్ అక్కడ పెట్టండి, మేము రాజకీయాలు విరమించుకుంటాం. ఈ రోజుకు చంద్రబాబు నాయుడు కనుక లెటర్ రాసి ఉంటే మీడియా ముందు పెట్టండి, దానికి అభ్యంతరం లేదు. డెఫినెట్గా తెలంగాణ తెలుగుదేశంలో మేము ఎట్లా ఫైట్ చేయాలో మేము చేస్తాం. ఇక్కడ ప్రాజెక్టులు అడ్డుకున్నది లేదు, వద్దన్నది లేదు. గవర్నమెంటే సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశారు, సెక్రటరీ రాశారు, ఇరిగేషన్ సెక్రటరీ గౌరవ చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు పలానా రోజు శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఫౌండేషన్ ఇస్తున్నట్లు పేపర్లో ప్రకటన వచ్చింది, దయచేసి దాన్ని DPR పంపుతూ మనకున్నటువంటి విభజన చట్టంలో ఉన్న సెక్షన్లకు వర్తిస్తుందా లేదా, ఇక్కడ వర్తిస్తే మాకు నష్టం కాకుండా ఎట్లా చేయాలనేది మీరు ఒక్కసారి జస్ట్ లుక్ ఇన్ టు దట్, అదొకటే వర్డ్ ఉంది అక్కడ. ఆ సెక్షన్లను మెన్షన్ చేస్తూ ఈ కింది ప్రాంతం వాళ్ళు శ్రీశైలం ప్రాజెక్ట్ అంటున్నారు కాబట్టి కాస్త ఇబ్బంది పడతారా అనే ఆందోళన ఉంది, సిడబ్ల్యూసీ దృష్టికి ఏమైనా వచ్చింటే మాకు ఆ DPR పంపండి అని లెటర్ ఇచ్చినారు. దానికి జవాబు ఇవ్వాల్సింది ఎవరు? సిడబ్ల్యూసీ. లేదు, సిడబ్ల్యూసీ తెలంగాణ గవర్నమెంట్ అడగాల, అది ఎవరు అడగకుండా తెలంగాణ గవర్నమెంట్ నేరుగా ఏపీ గవర్నమెంట్కి ఒక లెటర్ రాసింది, మాకు ఎటువంటి పర్మిషన్స్ లేవు, తీసుకోలేదు, వెన్ అండ్ దెన్ అవసరం పడినప్పుడు ఎప్పుడైనా తీసుకుంటామని అది వివాదం చేసే ప్రయత్నం చేసినారు. దీంట్లో ఎవరు అడ్డుకున్నది లేదు, వాళ్ళకున్న అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని తీర్చాల్సిన పద్ధతి తెలంగాణకు ఉంది. ఈరోజు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పైన ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉన్నాయి. మనం రాయలేదా? ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని లెటర్స్ రాశాం? ముఖ్యమంత్రులే రాశారు, చర్చలకే అక్కడికి వెళ్ళారు. ఈరోజు పక్క రాష్ట్రంతో మీరు పైన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో జూరాల ప్రాజెక్ట్ నుంచి తీసుకోవాలన్నటువంటి శాంక్షన్ ఉందో దాన్ని కిందికి జరిపారు. జరిపినందువల్ల ఆందోళన వచ్చింది. జరపండి, గవర్నమెంట్కి ప్రియారిటీ ఉంటుంది. నిపుణులు అంచనాలు అప్పుడున్న నిపుణులు ఒక రకం చేసి ఉంటారు, అటు ఆ ప్రాంతానికి మంచి కావాలని చేశారు, అది జరిపారు. జరిపినప్పుడు ఇది జరిపినందుకు ఈ కారణంతో జరిపామని ఒక మాట చెప్పేస్తే అయిపోయేది. లేదు, ఆ గవర్నమెంట్తో కంబైన్డ్ ప్రాజెక్ట్ కాబట్టి శ్రీశైలము, దీంట్లో మీకు ఏ నష్టము లేదు, వస్తే మనం మాట్లాడుకుందాం అనే మాట దాన్ని పక్కకు పెట్టేసి టీడీపీ అడ్డుకుంటుంది, చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు అనేటువంటి వార్తలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినారు. ఎప్పుడు చూసినా మనం ఏదైతే ఫౌండేషన్ వేస్తున్నారన్నారో ఉమామహేశ్వరరావు ఈ ప్రాంతానికి ఇబ్బంది అవుతుందేమో అడగకుండా ఎట్లా వేస్తున్నారని ఒక ఇరిగేషన్ మంత్రిగా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ లెటర్ పోయింది. దానికి మీరు ఇచ్చిన రిప్లై ఏంది? ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, ఫ్యూచర్లో అవసరమైతే తీసుకుంటామని. ఆ లెటర్ రాయాల్సిన అవసరం లేదంట తెలంగాణ గవర్నమెంట్. ఆ లెటర్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడు జరిగింది? పోయిన నెల జూన్లో జరిగితే జూలైలో మీరు రిప్లై ఇచ్చారు.
ఆ 1 month అసలు ఏమి జరగల. మరి వాళ్ళు రాసిన లెటర్ 6th ఫౌండేషన్ కంటే ఒక రోజు 2 రోజుల మొదలు రాశారు. ఓకే. వీరేమో బంధకాలు ఇచ్చేదానికి పొద్దున బంధకాలు ఇచ్చి సాయంత్రం రాసి పంపించారు. కాబట్టి నిజంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఇతరులు కానీ ఎవరు అడ్డుకోవడం లేదు. ఇరు రాష్ట్రాలు విడిపోయిన సందర్భంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణానికి ఏర్పరిచే ప్రయత్నం కొంతమంది అధికారులు చేయొచ్చు, ఇంకెవరు చేయొచ్చు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాని సమస్య శక్తి ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు దయకరించి సాబ్కు ఆయన అంతరాత్మ తెలుసు. వాళ్ళ వీళ్ళు ఆపుతారని అనలేదు. వీళ్ళు జిల్లా వాళ్ళు ఎందుకు ఆపుతారు? జిల్లా వాళ్ళకు వాళ్ళు కూడా వ్యవసాయం, ఆయన కూడా పెద్ద వ్యవసాయదారుడు, ఆయన కూడా నీళ్ళు వస్తాయి. ఎవరు ఆపాలనేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆపుతుందా లేదనేది ఆ పార్టీ ఉన్నటువంటి నాయకులకు వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఈరోజు సీఎం రమేష్ గారు రాజ్యసభలో క్వశ్చన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు నష్టమయ్యేటువంటి ఈ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారనేది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని ఆపడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా అనే క్వశ్చన్ వెనకాల దాని అర్థమేందో చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు. దాన్ని ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎక్కడ నష్టం వస్తుంది, అది ఎక్కడ ఏమి ఇబ్బంది ఉంది, ఆంధ్రప్రదేశ్లో పత్తిసీమ ప్రాజెక్టు అనుమతి లేకుండా కట్టుకున్నటువంటి ప్రాజెక్టుకేమో అలాంటి ప్రాజెక్టు గురించి ఏమో ఎక్కడ ప్రస్తావన లేదు. పాత గవర్నమెంట్, ఇంతకుముందు మల్లురావు గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరం కొట్లాడినాం ఆ రోజు. ఆ పాత ప్రాజెక్టు, పాత జీవోను కంటిన్యూషన్గా ఇంప్లిమెంట్ అవుతుంటే దీన్ని కొత్త ప్రాజెక్టుగా చిత్రీకరించి ఇది కొత్త ప్రాజెక్టు విభజన చట్ట ప్రకారం, ఆ లేఖలో కూడా ఉంది, విభజన చట్ట ప్రకారం ఉల్లంఘన చేసినట్లు అర్థం అనిపిస్తుంది. అందులో విభజన చట్ట ప్రకారము కొత్త ప్రాజెక్టు కాదు, ఇది పాత ప్రాజెక్టు. పాత ప్రాజెక్టులు కంటిన్యూ చేసిన ఉద్దేశంతోనే ఎలాంటి అనుమతులు దానికి అవసరం లేదు. కొత్త ప్రాజెక్టులు అవసరం ఉంటే కొత్త ప్రాజెక్టులకు అవసరం. రెండవది, ఆ పాత జీవోలో జూరాల నుంచి ఇది కరెక్ట్ వాస్తవం. కానీ జూరాల నుంచి కోయిల్కొండ దగ్గర రిజర్వాయర్ కట్టడానికి ప్రయత్నం చేస్తే దానికి దాదాపు 5 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. మీరు తెలుసుకోండి, 5 కోట్లు ఖర్చు పెట్టి దాని రిజర్వాయర్ గురించి మేము ప్లాన్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు ఇక్కడ కట్టడానికి వీలు లేదు, రిజర్వాయరు మీ వీడియో పుట్టింగ్లు ఉండే మీకు చూపిస్తాం కావలిస్తే, మా ప్రాణమైనా సరే నా శవాల మీద పోవాలి, కోయిల్కొండలుగా మాత్రం కట్టినట్టే మాత్రం అని చెప్పి ఎవరు చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని జిల్లా పరిషత్లో రాద్ధాంతం చేయడం, గొడవ చేయడం చేసిన సందర్భంలో మరి ఆల్టర్నేట్గా ఏదైనా చూద్దామా అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దానికన్నా ఇంకా మంచిగా మనకు శ్రీశైలం డెడ్ వాటర్ ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లాకు ఎప్పుడు వాటర్ వస్తుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, చాలా వలసల జిల్లా అది, దాన్ని వలసలు ఆపాలంటే కేవలం ఈ ప్రాజెక్టుతోనే దాన్ని వలసలు ఆపగలుగుతాం, దీనికన్నా మించి వేరే మార్గమే లేదు అని చెప్పి మిగతా జిల్లాలను కూడా ఒప్పించి 35,000 కోట్ల రూపాయలు, దీనికి 35,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇది ప్రారంభం చేసింది. ప్రారంభం అక్కడ శిలాఫలకం వేసిండో లేదో ఇక్కడ అదే రోజు ఇక్కడ దాని గురించి చర్చించుకోవడం, ఎట్లా చేద్దాం, దీన్ని ఎట్లా ఆపాలన చేయడం అనేటువంటి ప్రయత్నం చేయడం. 100% ఈ ప్రాజెక్టు కట్టమని చెప్పండి. పాత ప్రాజెక్టు చంద్రబాబు గారి నోరు నుంచి ప్రభుత్వం ఇచ్చిందంటే ఆయన లేఖ రాసి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి తెలియకుండా లెటర్ ఇస్తుందా? ఇప్పుడు చెప్పానండి, ఒకవేళ ఈ పాలమూరు ప్రాజెక్టును కట్టుకోవచ్చు, పాత ప్రాజెక్టే, మీరు కట్టుకొని మాకు అభ్యంతరం లేదని. గాలేరి, నగరు, అహంద్రినివా అనేక ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు ద్వారా దాదాపు 6-7 రిజర్వాయర్లు నింపుకుంటారు. అక్కడ దాని గురించి మాట్లాడరు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పత్తిసీమ కొత్త ప్రాజెక్టు ఎలాంటి అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టు మీద నిర్మించడానికి ప్రారంభం చేస్తారు. ఆ పేరు కూడా ఎవరు వెళ్ళి అంతకుముందు, కొత్త ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాతనే ఇప్పుడు ఆ ప్రాజెక్టు వస్తుంది. దాని గురించి మీరు మాట్లాడరు. ఒక మహబూబ్నగర్ జిల్లా దత్తత తీసుకొని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆ సందర్భంలో మీరు చేయలేకపోయినా, చేసిండొచ్చు కొంత, మీరు అనుకున్నది మీరు సాధించలేకపోయినా, అరే నేను దత్తత తీసుకున్న జిల్లాకు తెలంగాణ వచ్చిన తర్వాత అత్యధిక నిధులు ఇచ్చారని సంతోషపడి ఇంకా మీరు దానికి సలహాలు ఇవ్వాలా, ప్రాజెక్టు కట్టండి, తొందరగా కట్టండి, మేము సహకరిస్తామని చెప్పేసి అని. సముద్రంలో కలిసిపోతున్నాయి నీళ్లు, కానీ సముద్రంలో వృధా కలిసిపోతున్నాయి, కానీ మహబూబ్నగర్ జిల్లా కనీసం తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. తాగడానికి నీళ్ళు అక్కడ ఆర్డీఎస్లో దాదాపు 90,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నిజాం కాలం నుంచి ఉన్నది, ఆ హక్కు ఉంది. అయినా 10,000 ఎకరాలకు మించి నీళ్ళు రావట్లేదు. అలాంటి హక్కు ఉన్నటువంటి దాని మీద ఆ రోజు అన్ని గవర్నమెంట్లు ఉన్నారు, మా నాయకులు కూడా పోవచ్చు, కానీ ఏం నడవలేదు. ఆ రోజు బాంబులేసి బెదిరించి పలగొట్టి తీసుకపోతే కూడా ఆ రోజు మనం మాట్లాడలేకపోయినాం. మన కళ్ళ ముందరే పోతిరెడ్డిపాడు నీళ్ళు తీసుకపోతే కూడా మాట్లాడలేకపోయినాం. ఈ రోజు ప్రాజెక్ట్ వస్తుంది అన్నప్పుడు ఆ నాయకుడు మాటలు వెనుక, లెటర్లు వెనుక, దాని వెనుకల మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజల, తెలంగాణ ప్రజలు కానీ అంత అమాయకులు. రాజ్యసభలో క్వశ్చన్ రేజ్ చేయబోతున్నారు సీఎం రమేష్ గారు. రాజ్యసభలో క్వశ్చన్ చేయడం ఆ రాష్ట్ర పరిస్థితుల్లో వాళ్ళ హక్కు, వాళ్ళకుండే అనుమానాలు తీర్చుకోవడం. ఎందుకంటే అసెంబ్లీ చాలా క్వశ్చన్లు వేస్తాం, దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుద్దా అనేటువంటిది వేసిండొచ్చు. ఇబ్బంది కాదని చెప్తే అయిపోతుంది, అంత ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ
తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది అనేటువంటి మాట పదే పదే చెప్పడం, పదే పదే ఆ ప్రచారంతో పబ్బం గడపడం అనేది అభ్యంతరకరమని చెప్తారు. ఎవరూ అడ్డుకోవడం లేదు. ఈ వివాదానికి తావిచ్చినారు కిందికి జరిపి, అది జరపకుంటే వివాదం లేదు. ఇది శాంక్షన్ అయినప్పటి నుంచి ఎప్పుడు వివాదం లేదు. కానీ ఇది శాంక్షన్కి పెట్టాలన్నప్పుడు ఎన్ఎం కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను వ్యతిరేకించిన పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు నీరు ఎట్లిస్తారో మొదలు డిపిఆర్ జిల్లా పరిషత్ ముందర పెట్టి ఆ తర్వాత దీన్ని తీర్మానం చేయండి, అప్పుడు మేము ఇది ఒప్పుకుంటామని నేను కానీ సత్యమణి సీత కానీ ఇద్దరం ఎమ్మెల్యేలకు ఉన్నాం. మేము ఇద్దరం సంతకం పెట్టలే, డీసెంట్ నోటు కూడా ఇచ్చినాం. అది మొదలు ఈ మహబూబ్నగర్ జిల్లా జలాలు బయటకు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ 14 నియోజకవర్గాల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఇంకా ఈ వాటర్ ఎంత అనుసంధానం చేస్తారో ఆ డిపిఆర్ చూపించిన తర్వాత మేము పెడతాం, కానీ అంతవరకు పెట్టామని చెప్పినాం. అప్పుడు అక్కడ అరుణ గారు మంత్రిగా ఉన్నారు, ఆమె కన్విన్స్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చింది అందరినీ కూడా 2 సార్లు తీసుకొచ్చి దీనివల్ల ఏం నష్టం ఉండదు, అది జరుగుద్ది ఇది జరుగుతుంది అని చెప్పేసేటువంటి పని వాళ్ళు ఆ రోజు చేసిన మాట వాస్తవం. దీన్ని జరిపినప్పుడు వాళ్ళకు వచ్చిన అనుమానాన్ని మీరు పదే పదే అడ్డుకుంటున్నారు అనే మాట ఎందుకు వస్తుంది? లేకుండా పట్టిసీమ గురించో దీని గురించో కాదు, ఇక్కడ పాలమూరు ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎవరో అడ్డుకోవడం, ఎవరు అడ్డుకున్నారా? శంకుస్థాపన చేస్తే ఇంకెవరన్నా వద్దన్నారా? అరే అడ్డుకుంటే బాగుండే అనేటువంటి ఉద్దేశం మీ కడుపులో పెట్టుకుని ఎవరు అడ్డుకోలేదు కాబట్టి అడ్డుకోండి అనేటువంటి ప్రేరేపణ చేస్తే ఎవరు అడ్డుకోవడానికి సిద్ధంగా లేదు. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. సంగప్పకు ఉన్నటువంటి ప్రియారిటీ నాకు తెలుసు. నీకు అరగంట ఇచ్చి నాకు 5 నిమిషాలు ఇచ్చిన అని చెప్పగలను. కాబట్టి ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే 4 నలుగురు ఉంటే మీరు కూడా ఎట్లా ఆలోచన ఏమైనా మీరు వ్యతిరేకిస్తే బాగుండే కదా భావన మీలో ఉన్నాడు కనబడతాం. వ్యతిరేకించడం లేదు. దాంట్లో ఉన్న అనుమానాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు వచ్చినటువంటి అనుమానాన్ని తీర్చే ప్రయత్నం డెఫినెట్ గా చేయాలా. ఇది ఇరువురు కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమైనా చేస్తుందా క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ అడగబోతున్నారు. సీఎం రమేష్ లెటర్ లో ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి ఇది అనుమతి లేకుండా కడుతున్నారు, ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నారు జవాబు ఇస్తుంది చూస్తారు కదా. ఆ ప్రాంతం తనకున్న అనుమానాలు ఆ ప్రాంత ప్రజలకు అనుమానాల దృష్ట్యా అడిగిండొచ్చు, దానికి జవాబు ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇరువురు సీఎంలు మాట్లాడుకుంటే అయిపోయే సమస్య ఇది. దీనివల్ల ఏ ఇబ్బంది లేదు. దీని సమస్యగా ఇంకొక విషయం వారు చెప్పారు. కోయిలకొండ దగ్గర కడుతుంటే రాజేందర్ రెడ్డి ఆత్మహత్య. ఎక్కడ 72 గ్రామాలపై 108 గ్రామాలు ఇంచుమించుగా తాండాలన్నీ కూడా ఎస్టీ గ్రామాలు మునిగిపోతున్నాయి. కాబట్టి లెవెల్ తగ్గించండి, లెవెల్ తగ్గించకపోతే ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడితే ఒక నిమిషం తగ్గించడానికి కూడా మొత్తం 35 గ్రామాలే మునిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. 30 టీఎంసీలకే ప్లాన్ చేసిన తర్వాత అతన్ని పిలిచి ఏమడిగారో అతను అడగని లైవ్ లోకి తీసుకొని ఫోన్ ట్రై చేస్తాను చేస్తా లేకుంటే చేయనని చెప్పినమాట వాస్తవంగా అడగండి. అదొక పాయింట్. మళ్ళీ రాజకీయం ఉంది. రాజేంద్ర రెడ్డికి ఫోన్ లను కలుపుతున్నా. ప్రాజెక్ట్ నుంచి పాలిటిక్స్ తీసుకోకూడదు. పాలిటిక్స్ కాదు, వారు ఏమన్నారు అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటే ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. కరెక్ట్ కాదు అంటున్నా. అంత ముంపు అవసరం లేదు, తగ్గించండి అని ముఖ్యమంత్రి వినతి పత్రం ఇచ్చినాడు, హరీష్ రావు గారికి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత అతన్ని పిలిచినారు, ఎస్ తగ్గిస్తాము కానీ నువ్వు మా పార్టీలకు వస్తే అదొక పాయింట్. ఇద్దరు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రేజ్ చేసింది పెండింగ్ ప్రాజెక్ట్ ని కేవలం 1000 కోట్ల లోపల ఖర్చు పెడితే కంప్లీట్ అయితే 8 లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయంట. కాంగ్రెస్ పార్టీ 24-25 యాత్ర చేయబోతుంది, మహబూబ్నగర్ యాత్ర. లేదు, దానిలో వాస్తవం ఉంది. జస్ట్ 6% 7% నిధులు ఖర్చు పెడితే అయిపోతుంది. దాని మీద ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉంది. తొందరలోనే ఆ నిధులు విడుదల చేస్తుంది, ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తుంది. తర్వాత మా దయాకర్ రెడ్డి అన్న మాట్లాడింది, అంతకుముందు మరి పార్టీలకు పిలిస్తే తగ్గిస్తామన్నారు కదా, అంతకుముందు మరి కోయిలకొండనే ఎన్నుకొని కోయిలకొండలే అంత పెద్ద రిజర్వాయర్ కట్టడానికి మరి ఆయనతో మాట్లాడి అంత పెద్ద రిజర్వాయర్ కట్టడానికి ప్లాన్ చేసిందా? ఒకసారి అట్లా కాదు, అక్కడ కోయిలకొండలో పోయి మీరు గ్రామాల్లో తిరిగి అడుగుదాము, ప్రజలకే తెలుసు అసలు ఎవరు ఆపిరు దీని ఈ ప్రాజెక్ట్ అని. రెండవది ఆంధ్రప్రదేశ్ సీఎం మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ మాట్లాడింది, ఆ క్వశ్చన్ వెనకాల అర్థమైంది.
అంత పూర్తి మనం అర్థం చేసుకోలేమా? దాని ఇంకా అర్థం ఏముందనేది ఇప్పటికీ ఖచ్చితంగా సీఎం మాట్లాడాలా? ఈ సీఎం ఒక్కసారి రమేష్ ఎవరండి? బినామీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానం అధికారులు రాయడము దాని జరిగింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ కడుతున్నారు 2 ప్రాంతాలకు సంబంధించి రిజర్వాయర్ ఇక్కడ కట్టుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందని అడుగున్నా. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే క్వశ్చన్ వేసిండు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం తెలియకుండానే సిడబ్ల్యూసీకి లెటర్ రాసింది. ఎవరు తెలియకుండానే ఆపిండు. రాజేందర్ రెడ్డికి ఆపే శక్తి ఉందనుకుంటే ఆయన ఎవరికి ఆపే శక్తి లేదని. దీంట్లో మనం స్పష్టంగా గమనించాల్సిన అంశం ఒకటి ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో సమైక్య ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే మన తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవడానికి కానీ అనుమతులు తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వచ్చింది. అది ఈ ప్రాంత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోరు, మనం కట్టే ప్రాజెక్టులన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గ్రీన్ పెన్తో సంతకం పెడతానని అనుకోవడమే ఒక భ్రమ. ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ వ్యతిరేకత అనేది కర్ణాటక చేస్తుంది, ఛత్తీస్గఢ్ చేస్తుంది, ఒరిస్సా చేస్తుంది. ఏది ఉన్నా కూడా మనకు భారత రాజ్యాంగం కానీ కాన్స్టిట్యూషన్ కానీ కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసింది. రివర్ వాటర్ అథారిటీ ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఉంటాయి, హైకోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, సిడబ్ల్యూసీ ఉంటుంది. ఇక్కడ ప్రతి ప్రాజెక్టుకు మనం కంటెంప్లేట్ చేసే ప్రతి ప్రాజెక్టుకు అవతల నుంచి లేఖలు పోతూ ఉంటాయి. వాళ్ళు కంటెంప్లేట్ చేసే ప్రతి ప్రాజెక్టుకు మనం అభ్యంతరాలను వ్యక్తం చేస్తాం కేంద్రం దగ్గర. మనకేమైనా ఇబ్బందులు ఉంటే ముఖ్యంగా జరగాల్సింది ఏంది, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి ఫస్ట్. లేదు అంటే కేంద్రం దగ్గరికి తీసుకుపోవాలా. వీటన్నిటినీ చేస్తేనే ఒక పద్ధతి ప్రకారం ప్రాజెక్టులు అవుతాయి తప్ప మనం గిల్లి కజ్జాలు పెట్టుకొని రాజకీయాలు చేస్తే 50 ఏళ్ళైనా చెప్తా ఉన్నాను. హర్యానా పంజాబ్ విషయంలో రాష్ట్రమై దాదాపు 50 ఏళ్ళైనా ఇంకా లిటిగేషన్ ఆర్బిట్రేషన్ నడుస్తూ ఉన్నాయి. నేను అనేది ఒకటి, ఈరోజు మనకు హక్కు ఉన్న నీళ్లు వాళ్ళు వచ్చి ఆపలేరు. ప్రాజెక్టులు మనం వెళ్ళి రాయలసీమలో ప్రాజెక్టులు ఆపగలిగినామా? ఇంత మొత్తుకున్న పోతిరెడ్డిపాడు ఆగిందా? ఆల్మట్టి కట్టుకోకుండా మనం ఆపగలిగినామా? కాబట్టి మన ప్రాంతంలో మన ప్రాజెక్టులను ఆపే హక్కు ఎవరికీ లేదు. తాటాకు చప్పులకు కుందేళ్లు భయపడవు. ఇంత పెద్ద ఎత్తున అడ్డుకుంటేనే తెలంగాణ సాధించుకున్నాము అంటే ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. ఎవరు అడ్డుకుంటే ఏంది, మేము కడతాం ప్రాజెక్టులు అని. కానీ ఇది రాజకీయం చేయడం వల్ల మిగతా ప్రాజెక్టులను కూడా వాళ్ళు కావాలని ఆపే ప్రయత్నం చేసి రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇంకోటి, సాగర్ ఎడమ కాలువ కుడి కాలువ నీళ్లు పంపుకోవడానికి గేట్ల దగ్గర 2 రాష్ట్రాలు పోలీసులు వచ్చి కొట్లాడే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాం మనం. నేను అనేది సమన్వయంతో 2 ప్రాంతాలకు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు రాష్ట్రాలకు బాధ్యత ఉంటుంది. తప్పని కాదు, పద్ధతి ప్రొసీజర్స్ తెలంగాణ పోలీసులు ఆపడంలో తప్పుందా? పోలీసులు తప్పు చేసి పార్లమెంట్ దగ్గర సీఎం రమేష్ గారు పెట్టారు. మనం కూడా మన తరఫున వాదన అక్కడ పార్లమెంట్ లో వినిపించాలి. ఏ ఫోరం లో వినిపిస్తామో ఆ ఫోరం వినిపించాలి. అన్ని అయిపోయిన తర్వాత ఇవాళ రాజకీయ పార్టీగా టీడీపీ పార్టీ ఇక్కడ ఉంది, తెలంగాణ ఆంధ్రాలో కూడా ఉంది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి, అదే తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే మహబూబ్నగర్లో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ ఈ పాలమూరు ఎత్తిపోత పథకం వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనేది. వ్యతిరేకంగా లేరని చెప్తున్నారు. వ్యతిరేకంగా ఉంటే దాన్ని వ్యతిరేకించడానికి కూడా రెడీగా ఉన్నానని ఇంతకుముందు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు మన దయాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా అక్కడ మన వరంగల్ నుంచి కానీ అందరు చెప్తున్నారు. ఇది కాకుండా ఆయన వ్యతిరేకిస్తున్నారంటే నేను ఒక్క విషయం చెప్తాను. 4 లిఫ్ట్ ఇరిగేషన్లు మనకి నడుస్తున్నప్పుడు ఇక్కడ ఇదే కృష్ణ మీద అప్పుడు బ్రిజేష్ కుమార్ కృష్ణ ట్రిబ్యునల్లో కర్ణాటక రాష్ట్రం వీటిని వెంటనే ఆఫ్ చేయాలని ఆర్గ్యూ చేసి చివరికి లాస్ట్లో మనకి ఆ కృష్ణా ట్రిబ్యునల్ మనకి ఇచ్చేసింది. ఇది వర్క్ మొదలై చాలా దూరం పోతుంది, అది నడుచుకుంటుంది. అది కింద ఉన్నటువంటి మిగులు జలాల్ని లేకపోతే వరద జలాలను వాడుకునేటటువంటి అవకాశం ఉందని ఆర్గ్యూ చేసాం మనం. దాని ప్రకారం మనకి 4కి పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు కట్టుకునేటటువంటి అవకాశం ట్రిబ్యునల్లోనే. మరి ఇప్పుడు కూడా మన పాలమూరు ఎత్తిపోతల పథకం మనం కట్టుకోవడానికి కావాల్సినటువంటి నీళ్లు మనకు అలొకేషన్ చేసిన దాంట్లో నుంచే ఇస్తున్నారనే దాని మీద మనం ఆర్గ్యూ చేసి మనకు వస్తాయి. ఈ గొడవంతా అసలు పని మొదలు పెట్టకుండా వీళ్ళు ఆపుతున్నారు కాబట్టి మొదలు కావటం లేదనేటటువంటి కార్యక్రమం రాకుండా చూడాల్సిన బాధ్యత
టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే 35,000 ఇప్పుడు చెప్పారు, తప్పనిసరిగా ఇంకా 45,000 అయింది. ఈ 30,000 అంటే మరి అన్న చెప్పినట్టుగా 11,000 అలాట్మెంట్ చేస్తే మొత్తం అన్ని పోతే దీనికి ఇచ్చేదంతా ఇది ఎప్పుడవుతుంది? ఇంకోటి ఏం చెప్తున్నారు, మీరు 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని చెప్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు చేయటం అవసరం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇక్కడ నిధులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అన్ని దాని మీద తెలంగాణ వరకే కాన్సన్ట్రేట్ చేసి ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని మరి మీరు ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది? ఎవడో అడుగుతున్నాడు. అది మన రాష్ట్రం వాడు కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎవడైనా తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ ఎంపీ అడిగితే దాని గురించి ఏమన్నా అనొచ్చు. అక్కడ రాష్ట్రం మనకి మహారాష్ట్ర నుంచి అబ్జెక్షన్ వచ్చింది అంటున్నారు, అక్కడ నుంచి ఒరిస్సా నుంచి వచ్చింది, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. వీటన్నింటి చర్చల ద్వారా పరిష్కారం చేసుకున్నాం. అక్కడే పోలవరం దానికైతే 4-5 సార్లు ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రులు ప్రధాని ఇక్కడ కూడా. శ్రీనివాస్ గౌడ్ గారు కేవలం రాద్ధాంతం చేసి ఇది ఆపుతున్నారని చెప్పి దీని ఏదో జాప్యం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది పాలమూరు ఎత్తిపోతల పథకం పైన రవి గారు చెప్పింది. 1 మినిట్ దయాకర్ రెడ్డి గారు 1 మినిట్. ఇది పూర్తి అవాస్తవం. 100% ఈ రాద్ధాంతం చేసినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోయి ధర్నా చేసినా ఇంకేం చేసినా గొడవ చేసినా ఈ ప్రాజెక్టును ఆగే ముచ్చటనే లేదు. ప్రభుత్వం కట్టి తీరుతుంది దాన్ని. కాకపోతే వాళ్ళు మాట్లాడిన దానికి మనం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు ఏమవుతుందో అని చెప్పి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది ఈ కార్యక్రమాలు. కానీ అది సాగ్గా చూపేసి ఈ ప్రాజెక్టుని మూలకు పడేసామనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. క్లారిటీగా పాలమూరు జిల్లాకే మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్టు ఆయన స్వతహాగా కూర్చొని గూగుల్లో సెర్చ్ చేసి గంటల తరబడి దినాల తరబడి దీన్ని ఎట్లా కట్టాలి ఎడగట్టాలని చెప్పేసి ఆలోచన చేసి ఒక ప్రాంతంలో కడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యంతరాలు తెలిపినప్పుడు సరే మంచిదని ఇంకో ఆల్టర్నేట్లో కూడా ఇంకొక మంచి పాయింట్ దొరికినందుకు దానిలో తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ పాయింట్ మాట్లాడడంలో కూడా ఉద్దేశం అక్కడనేమో రాజేంద్ర రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే ఆపుతాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు అడ్డం దొరుకుతాడు. మరి ఏడగట్టాల ప్రాజెక్టు నేను ఏడికని నీళ్ళు తీసుకురావాలి, గాలికని తీసుకురావాలన్నా పరిస్థితి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే వాళ్ళు చచ్చిపోతా మొత్తం ఒక ఎమ్మెల్యేని చచ్చిపోతా అన్నందుకు సరే చూస్తున్నప్పుడు నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ తీసుకోవచ్చు అన్న కోణంలో తీసుకున్నారా అంటే ఒకటి అక్కడ జురాల నుంచి అతి దగ్గర 30-40 కిలోమీటర్లు వచ్చేస్తుంది రిజర్వాయర్. అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేసి 5 కోట్లు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. మొత్తం సర్వే అయిపోయింది. సర్వే రిపోర్ట్స్ అవన్నీ మీరు కావాల్సిన సీట్లు మీకు పంపిస్తారు, అన్నీ ఉన్నాయి. అయితే చనిపోతున్నారు, ఇంకా మొత్తం చనిపోతారు, ఎమ్మెల్యే కూడా చచ్చిపోతాడు అన్నప్పుడు సరే ఆల్టర్నేట్ చూద్దామని ఆలోచన చేసినప్పుడు అప్పటి వరకు ఆలోచన రాలే. ఆల్టర్నేట్ చూద్దాం అన్నప్పుడు కొంతమంది ఇంజనీర్ డిప్లో అందరూ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు సార్ డెడ్ వాటర్ తీసుకుంటే శ్రీశైలం డెడ్ వాటర్ మనం ఎప్పటికీ వాటర్ తీసుకోవచ్చు, ఇంకా దీనికన్నా ఇంకా మంచి పాయింట్ ఉంటుంది అని అన్నప్పుడు సరే ఆల్టర్నేట్ చూద్దాంలే అని చెప్పి ఆల్టర్నేట్ పాయింట్ తీసుకోవడం జరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు లేఖను చూసుకొని దీన్ని మూలకు పడేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు సర్వేలు జరుగుతూ ఉన్నాయి, మీరు చూడండి. వేగవంతం చేసినాం, ఇంకా వేగవంతం చేసి ఇంకా టైం పీరియడ్ కన్నా ముందు కట్టాల ఆలోచన సీఎం గారికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. మేమందరం కూడా మేము ఒకవేళ చిన్న లేట్ అయినా మేము కూడా ఊకం, మేము తొందరగా కావాలి సార్ అని చెప్పి కూర్చొని మేము తెచ్చుకోగలుగుతాం ప్రాజెక్టు. ఆ లిబర్టీ ఉంది. రెండవది మరి శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు వాళ్ళ అనుమతి ఉండాలా, కేంద్రం అనుమతి ఉండాలా, ఆ అనుమతి ఉండాలి, అనుమతి ఉండాలా అని మాట్లాడింది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా అనుమతులు ఉండాలి కదా, పత్తిసీమ ప్రాజెక్టు కూడా అనుమతి కావాలి కదా. ఇది కొత్త ప్రాజెక్టులకు ఇవన్నీ అవసరం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి మనం తెలంగాణ బిడ్డలుగా మనం మాట్లాడకుండా మన ప్రాజెక్టు గురించి ఇన్ని అనుమతులు కావాలని మనమే మాట్లాడి ఈరోజు తెలంగాణ పోలీసులు పోయాడు ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది? ఎడమ కుడికాల్లోకి నీళ్ళు తీసుకుపోతారు, నీళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళ తప్పుడు మనం మాట్లాడకుండా మన పోలీసులు సంగప్ప గారు ఇప్పుడు ఇక్కడ పార్టీలు ఏవైనా ఉండని మన జిల్లా ప్రయోజనాల గురించి జిల్లాలో ఉన్నటువంటి నాయకులుగా మనం కూడా అందరూ వ్యవసాయ కుటుంబాలుగా మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం. మనమే ప్రశ్నలను లేవనెత్తి మనమే అనుమానాలు ఈ రోజు సీఎం రమేష్ గారు ఒకటే సంగప్ప గారు సీఎం రమేష్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి ప్రశ్న చెప్పండి. లేదంటే మన ఈ తెలంగాణ నుంచి ఇంకో క్వశ్చన్ ఏమని చెప్పండి, క్వశ్చన్ వేయండి. అనుమతులు ఉన్నాయి, ఇది పాత ప్రాజెక్టే, అనవసరంగా రాద్దాంతం చేసి ఎంపీలు ఎవరున్నారు? ఎంపీ అది కాదండి, అక్కడ నుంచి ఏపీ అని చెప్పండి. మొదటి నుంచి కూడా మేము చెప్పేది ఒకటే, ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతులు అక్కర్లేదు. ఏ ప్రాజెక్టు కూడా అన్ని అనుమతులు మొదలే రావు. మనం కల్వకుర్తి భీమా నెట్టెంప స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకు ఎటువంటి అనుమతులు లేవు.
కాలక్రమేణా మనం అనుమతులన్నీ కూడా మెల్లమెల్ల తెచ్చుకోవాల్సిందే. అనుమతులు అనేది మనం అప్లై చేస్తుంటాం, వస్తుంది, టైం పడుతుంది, ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలి, సిడబ్ల్యూసీ ఇవన్నీ వస్తూ ఉంటాయి, ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. మా ఉద్దేశం ఏంటి అంటే గతంలో వాళ్ళు అనుమతులు లేకున్నా కూడా మనం ప్రాజెక్టులు కట్టలేదా, మన అనుమతులు లేకుండా వాళ్ళు ప్రాజెక్టులు కట్టలేదా, ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడే ఒకటి ఏంటంటే మన మొత్తం ఫోకస్ అంతా కూడా ప్రాజెక్టుల సమకూరే నిధులు ఎక్కడికెళ్ళి తేవాలా, వాటి సెంట్రల్ అసిస్టెన్స్ ఎక్కడి నుంచి ఉండాలా, ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ నుంచి మనం ఎట్లా తీసుకురావాలి అంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ మనకు లోన్స్ ఇవ్వనీకే ఈ రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన తగాదాలు ఉంటే మనకు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వనీకే ఇబ్బందులు ఎదురైతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అరే మీరు రెండు రాష్ట్రాలే కొట్లాడుకుంటున్నాయి కదా ఎందుకు అట్లా చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటి అంటే ఏది ఉన్నా కూడా అల్టిమేట్ వెపన్ మీరు మొట్టమొదటి అడుగుల్ని అది తర్వాత ఏం చేస్తారు, అనేది ఏంటంటే వీళ్ళు 3 ఏళ్లలో ప్రాజెక్ట్ కడతారు, చాలా సంతోషం, కడితే చాలా సంతోషిస్తాం. కానీ ఇక్కడ ఒకటి ఏంది అంటే మీరు ఆ ఫైనాన్సెస్ కూడా మీరు టైఅప్ చేసుకోవాల్సిందే. అది కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తారా, ఇంటర్నల్ రిసోర్సెస్ అది ప్రభుత్వంలో వాళ్ళు చేయాలి. కేంద్రం అడగరా ఎందుకు తెలుసా, కేంద్రంలో కూడా జాతీయ ప్రాజెక్టుగా తీసుకొస్తే కూడా దానికి ఈ అనుమతులు లేవని చెప్పి నిధులు ఆపుతారు, ప్రాజెక్టు అర్థంతంగా ఆగిపోతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ కిరికిరి పంచాయతీ కేంద్రం నుంచి పెడతానే రాష్ట్ర నిధులతోనే ఏం అవసరం లేకుండా ఖచ్చితంగా చేసుకుంటాం, మా నిధులతో చేసుకుంటామనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉంది, దాని మీద ప్లాన్ చేస్తా ఉంది అంటున్నాం. మరి మళ్ళీ మీ యాత్ర ఎందుకు అంటే మా పని ఏంటి, మేము ప్రతిపక్షంలో ఉండి చేయడానికే తొందరగా చేయాలని చేయటం అంటే దానికి ఇప్పుడు నిధులు అలాట్ చేయడంతో పాటు టెండర్స్ని ఎస్కలేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తేనే ఆ కాంట్రాక్టర్స్ అంతా పని పూర్తి చేస్తారు. దాని మీద నిన్న మొన్న ఒక ఎంపీ గారు ఎవరు మాట్లాడారని చెప్తున్నారు, ఎస్కలేషన్ అవుతుందని చెప్పి అవుతుందని అంటే మరి దానివల్ల అనుమానం వస్తుంది. ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఇస్తారు బడ్జెట్, మేము కూడా మాట్లాడుతున్నారు. వారితో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు కూడా బాధ్యత ఉంది. మేము ఊరికనే కూర్చొని చూడటం కాకుండా ప్రజల తరఫున జరుగుతున్నటువంటి విషయాలను మన దృష్టిలో పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి చేయడం కోసమే మేము అక్కడ పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషం, నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేస్తే చేయాలి, అది రైతులకు ఉపయోగపడుద్ది, 8 లక్షల ఎకరాలకు ఉపయోగం అవుతుంది, పనులు అయిపోయి తొందరగా వస్తుంది. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం కంటే తొందరగా నీళ్ళు వచ్చేటటువంటి కార్యక్రమం ఇక్కడ ఉంది. దీన్ని పని చేస్తూనే కొత్తది మొదలుపెట్టి పాతది ఆఫ్ చేస్తే పాతది అయిపోద్ది, రేపు దీని తర్వాత ఇంకోటి మొదలు పెడితే పాలమూరు కూడా పాతది అయిపోద్ది, అది కూడా ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ ప్రాజెక్ట్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఏ రకంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కంటిన్యూ అయిద్దో ప్రాజెక్టు కూడా కంటిన్యూ అయ్యి ప్రజలకు ఉపయోగపడాలి. అది మా ఉద్దేశం. చిన్నది యాడిషన్ చేస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలనుకుంటే జూరాల నుంచి తీసి శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే మేము చేసేవాళ్ళం. కానీ మా ఉద్దేశం ఎందుకు అంటే ప్రభుత్వం కూడా అన్ని చూస్తుంది, నిపుణులు ఉంటారు, వాళ్ళకు ఫీల్డ్ ఎక్స్పర్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్పుట్స్ ప్రకారంగా జూరాల నుంచి ఎక్కువ ఇంటేక్ ఉండదు కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ డెడ్ వాటర్ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కాబట్టి మేము మద్దతు ఇచ్చినాం. ఇక్కడ అభ్యంతరం పెట్టలేదు అంటే మేము ఇక్కడ రాజకీయాలు చేయదలుచుకోలేదు. కానీ సాధ్యాసాధ్యాలు ఏంది, మన లిమిటేషన్స్ ఏంది, ఎంతవరకు మనం పోవచ్చు అనే సూచన ప్రభుత్వానికి చేస్తా ఉన్నాం మేము. జూరాలకు నికర జలాలు 38 టీఎంసీ మనకు అలకేటెడ్ ఉన్నాయి. దాంట్లో మనం వాడుకుంటున్నది 6-7 కంటే ఎక్కువ వాడుకుంటలేము. దాంట్లో కూడా సగం పూడిక 2 టీఎంసీలు ఉంది కాబట్టి ఆ రోజు జూరాల నుంచి ఇచ్చినారని మేము అనుకున్నాం, లేమన్స్ కానీ రైతులం కానీ. దానివల్ల మొత్తం ప్రయోజనాలు జరుగుతాయనేటువంటిది ఎక్కడ వివాదం రాలా, దాన్ని ఎవరు అడ్డుకునే ప్రయత్నం దానికి అగెనెస్ట్ కూడా చేయాల. రాష్ట్రం విడిపోయిన తర్వాత సంవత్సరం పాటు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు దాని గురించి, ఎవరు లేఖలు కూడా రాయలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా కిందికి మార్చినందువల్ల కొంత ఆందోళన అవతల వ్యక్తమైనట్టుంది. దాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే సామరస్యపూర్వకంగా ఉంటే సరిపోద్ది, ఈ వివాదాలు ఇది ఖచ్చితంగా పూర్తి చేయాలన్నది మేము సంపూర్ణంగా సహకరిస్తాం, టోటల్గా చెప్తా ఉన్నాం. అంతేగాని జవాబు లేఖ రాసిందాను పదే చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేయకండి. ఇక్కడ ఎవరు లేఖ రాయలేవు. మళ్ళీ అదే అదే చెప్తున్నా, జూరాల ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎవరు కంప్లీట్ చేశారండి? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 18 ఏళ్ళు కంప్లీట్ కాకుండా ఉంటే ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసే క్రమంలో జూరాల ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? పైనంతా అడ్డుకుంటే ఆ రోజు ఎట్లా వచ్చిందంటే వీరేంద్ర పాటిల్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడము, ఇక్కడ వెంకటరావు గారు ఉండడము, ఆ రోజు స్వర్గీయ పాగా పుల్లారెడ్డి గారు వీళ్ళిద్దరు క్లాస్మేట్ కావడము, దాంతో ఒప్పించి లెవెల్ తగ్గిన పర్మిషన్ తేయగలిగాడు, లేకపోతే ఇప్పటికి వచ్చేది కాదు. అందుకే అటువంటి వివాదం మీరు వినాలా, సమస్య రేపు వచ్చేదని చెప్తా ఉన్నా, అటువంటి వివాదం రాకుండా ఉండాలి ఇక్కడ అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే అయిపోతుంది. దీన్ని కింది స్థాయిలో వివాదాలు సృష్టించి ఆపే ప్రజలు ఎవరు చేయొద్దు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది 800 నుంచి 1000 కోట్లు ఉంటే ఇది మొత్తం పూర్తవుతుంది. ఒక నిమిషం
800 నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎప్పుడు మాట్లాడుకోవాలా, పని ఆఫ్ చేసి మాట్లాడుకోవాలి, పని మొదలుపెట్టి చేసుకోండి. continue చేస్తూనే సీఎం మధ్యలో రంగంలో దిగుతారా? సీఎం రంగంలో ఒక అయిపోతుంది అంటారు. 800,000 కోట్లు అయితే కంప్లీట్ అయ్యేదాన్ని ఈ బడ్జెట్ కి ఇద్దరు ఆగమేఘం పెడుతున్నారు, అది కూడా పెట్టేసేయండి. మరి రెండు ఎవరికి అనుమానాలు వచ్చే ప్రసక్తి ఉండదు. దయాకర్ రెడ్డి గారు 2 ప్రశ్నలు. ఒకటి, మీ సీఎం రంగంలో మీరు ఎంతసేపటి కావాలో జవాబు చెప్పారు. రాజేంద్ర రెడ్డి గారు ఆగితే ఆగింది కానీ ఒక్క టైం లేకుండా. ఒక రాజేంద్ర రెడ్డి గారు ఆ ప్రాంత దయాకర్ రెడ్డి గారు, ఆపగారని తెలంగాణ ప్రభుత్వం అంటే దయాకర్ రెడ్డి గారు, వీళ్ళని కూడా ఆ ప్రాంత ప్రజలు అప్పుడు ఆలోచిస్తారు. 1 minute. ఆయన చెప్పింది 30 1000 TMC కి కోట్లు తగ్గామని పెడితే, దాని 1000 ప్లాన్ కూడా కోట్లు చేశారు. పెడితే పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 8 లక్షల ఎకరా నీళ్ళు వస్తాయన్నారు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ దాని గురించి ఎక్కడ మాట్లాడదు. చేస్తామంటున్నారు తప్ప దానికి సంబంధించి ఏం మాట్లాడలేదు. అందుకే కాంగ్రెస్ యాత్ర పెట్టింది. అంతకుముందు బీజేపీ ఎన్ఎం నాగం జనార్దన్ రెడ్డి కూడా పోయారు. కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. పైగా దీని కాంట్రవర్సీ ఇష్యూని తీసుకొచ్చి మేము జస్ట్ అనుమానాలు తీర్చమని అడిగితే మీరు ఆపుతున్నారని రాద్ధాంతం చేస్తున్నారు. 2 పాయింట్స్ సూటిగా చెప్పండి. ఒక్కటి సార్, అక్కడ రాజ్యసభలో క్వశ్చన్ వేసుకుంటూ, ఇక్కడ గిల్లి కజాలు పెట్టుకుంటూ, ఇవన్నీ మాట్లాడుకుంటూ, దీన్ని లేఖలు రాసుకుంటూ, ఆయన ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా ఈ పక్క రాష్ట్ర ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం అనేది కరెంటు విషయం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు అంతకన్నా ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు. దాని వెనకాల పెండింగ్ ప్రాజెక్టుల మీద గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకు చేయదనుకుంటారు? 35,000 కోట్లు పెట్టిన తర్వాత 1000 కోట్లు పెట్టడం అన్న పెద్ద సమస్యనా? ఖచ్చితంగా ప్రభుత్వానికి మరెందుకు ప్రస్తావించలేదు? మరెందుకు మాట్లాడలేదు? దాని మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నీ దృష్టికి తెస్తున్నా. ఒక్క నిమిషం నీ దృష్టికి తెస్తున్నా. కర్ణాటకలో ఎక్కడైతే కృష్ణా ప్రవేశిస్తుందో 70 TMC నీళ్లు లిఫ్ట్ చేయడానికి 70% కంప్లీట్ చేశావు. అట్ ద పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ లో మన జిల్లా మనకి ఎంత వస్తాయో కూడా చూసుకోండి. మీరు చూసుకోండి. కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకు రావాల్సిన వాటా ఇంకా మనం ఈ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఇంకా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ హక్కు లేదని కాదు, మనకు బాజాప్తా హక్కు ఉంది. ప్రజలకు ఎట్లా అంటే తప్పుదో పోతుంది. అక్కడ ప్రాజెక్టు ఆయన లెక్క రాసిన ఆపలేదు, ఆగిపోలేదు. మీరు చూడండి, కావాల్సి సర్వే టీమ్ లో అని వేగవంతం చేస్తున్నా ఎట్లా ఇమ్మీడియట్ గా పని స్టార్ట్ కావడానికి కూడా స్టార్టింగ్ లో ఉంది. పూర్తిగా పాలమూరు ఓకే చేయండి, మీరు చేయాలంటున్నాం. దాంతో పాటు అన్ని అయితే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సమస్య పరిష్కారం చేసుకోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుకు వస్తే మరి దయాకర్ గానే మధ్యవర్తిగా ఉండి అతను మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడ డేట్ టైం ఇస్తే అక్కడికి తీసుకురావడానికి ఇద్దరు పాలమూరు బిడ్డలుగా ఇద్దరు తెలంగాణ ప్రాంతం బాగుపడడానికి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రితో సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఆయనతో మాట్లాడతా, ఆయన మాట్లాడతారు. జిల్లా బాగుపడాలి ఆలోచి మాట్లాడతాడు. మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం.